సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచ్చరిత 163వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. పేజీ నెంబర్ 450వ పేజీలోని 163వ నుంచి. అప్పుడు పులిని దాని యజమానులు లేవనెత్తి శివాలయం వద్దకు తీసుకుని వెళ్ళి నందికి వెనుక గోతిలో పూడ్చిపెట్టారు. ఎటువంటి విచిత్రమైన చమత్కారం! పులి వెంటనే ఎలా చచ్చిపోయింది? ఇంత మాత్రమే జరిగి ఉంటే ఈ విషయాన్ని మర్చిపోయేవారమే. కానీ దీనికి 7వ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై విడవడం వలన ఈ విషయం మాటి మాటికి మనసులో మెదులుతుంటుంది. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. బాబా తమ గురువు యొక్క లీలలను వర్ణించారు. వారు గోఖలే బాయిని అనుగ్రహించి ఆమె కోరికను తీర్చారు. హేమాడ్ సాయినాథుని శరణు జొచ్చుతున్నాడు. గురువు ద్వారా బావిలో తలక్రిందులుగా వేలాడదీయబడి బాబా గురువు అనుగ్రహాన్ని ఎలా సంపాదించారో శ్రవణం చేయండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దర్శన మహిమ అను 31వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.